నేను అంటున్నాను, ఎక్కడెక్కడో పోగొట్టుకోవద్దు నాయన, ఆ మనసును యేసయ్య దగ్గరే పోగొట్టుకో, అది అక్కడే ఉండని అంటున్నాను. అది నీకు మంచిది, అది నీకు మేలు, అది నీకు దీవెన. కొంతమంది భార్యల మనసు భర్తల చుట్టూ తిరుగుతుంటే భర్తల దగ్గర ఉంటుంది. మందిరంలో కూర్చున్నా సరే ఆ దరిద్రుడు ఏం చేస్తున్నాడో అని ఆలోచిస్తూ ఉంటాడు. స్తోత్రం. ఏమండి, కొంతమంది భర్తల మనసు భార్య చుట్టూ ఉంటుంది, కొంతమంది తల్లిదండ్రుల మనసు పిల్లల చుట్టూ ఉంటుంది. పిల్లలే వాళ్ళకి కేంద్రం, వాళ్ళే ఇక మెయిన్. దేవుడి కంటే కూడా వాళ్ళు ఎక్కువ అన్న పిచ్చి ఉంటుంది వాళ్ళకి. అంటే వాళ్ళ మనసు ఎక్కడ పోగొట్టుకున్నారు? పిల్లల దగ్గర పోగొట్టుకున్నారు. పిల్లల్ని ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, భార్యను ప్రేమించాలి, కాదని నేను అన్నట్ల. భూమి మీద మనం మనుగడలో ఉన్నాం కాబట్టి ఇది తప్పవు. కానీ అన్నిటికంటే మెక్కటముగా మనం యేసుని ప్రేమించాలి. ఎవడైనను ప్రభువుని ప్రేమింపకుండిన యెడల వాడు శాపగ్రస్తుడు అన్నాడు. శరీరులను తనకు ఆధారము చేసుకొని, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన హృదయమును తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు. ఇర్మియా గ్రంథం 17:5. నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకొని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకొని వాడు శాపగ్రస్తుడు అన్నాడు.